రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టినట్టుగా కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ ఇస్తా అనేటువంటి ఒక మాట చెప్పడం జరిగింది. ఆ మాట మమ్మల్ని అందరిని ఆకర్షించింది అధ్యక్ష. 42% రిజర్వేషన్ కులగణన అనేటువంటి మాట మాలాంటి వాళ్ళని ఆకర్షించి కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది అధ్యక్ష. గౌరవ మంత్రి గారు చెప్పినట్టుగా 42% తీసుకోవడానికి దానికోసం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. కానీ మా ఆవేదన తాత్కాలికమైంది కాదు అధ్యక్ష. ఇది ఎందుకు చెప్తా ఉన్నంటే అధ్యక్ష, ఇప్పుడు మంత్రి గారే చెప్పారు 150 ఇండ్లకు ఒక క్లస్టర్గా డివిజన్ చేసి మనం రాష్ట్రంలో సర్వే చేసినామని చెప్పి చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఎస్, మంత్రి గారు చెప్పిన మాటే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండు అధ్యక్ష. 94,643 క్లస్టర్లుగా విభజించినామని చెప్పిండు అధ్యక్ష. ఈ 150 ఇంటూ 94,643 కొడితే 1,41,000 ఇండ్లు వస్తున్నాయి. 1,41,00,000 ఏది 1,41,00,000 ఇండ్లు వస్తున్నాయి అధ్యక్ష. మరి మేబీ కావచ్చు, నేను కాదంటలేను. కానీ ఈ క్లస్టర్ల విభజన కానీ లేకపోతే మనం చేసినటువంటి కార్యక్రమంలో నేను గతంలో పదే ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, ఏమైనా పొరపాటు ఉంటే సరి చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇంకా మనం లెక్కలు బయట పెట్టలే కాబట్టి. రెండో విషయం ఏంటంటే అధ్యక్ష, ఇది ఎందుకు చెప్తా ఉన్నాను మరి మళ్ళన్నా ఈ 42% తీసుకోవచ్చుగా చెప్పింది అదంటే కాదు అధ్యక్ష. అక్కడ దాని చాటును దాగి ఉన్న ప్రమాదాన్ని చెప్తా ఉన్నాను నేను. దయచేసి మా అన్నగారు గమనించాలి, గౌరవ మంత్రి గారు గమనించాలి అధ్యక్ష. 42% మాకు ఇస్తాన్న మాటకు కట్టుబడి ఉన్నందుకు కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ అధినాయకత్వానికి మేము కృతజ్ఞతతో ఉన్నాం అధ్యక్ష. బీసీలం ఇప్పటికి కూడా ఉంటాం. కానీ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కోటా అధ్యక్ష, గౌరవ జీవన్ రెడ్డి గారు ఒకానొక సందర్భంలో మేము 10% లేమయ్యా, మాకు 10% ఎందుకు ఇస్తున్నారయ్యా ఈడబ్ల్యూఎస్ అని చెప్పి జీవన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట అధ్యక్ష. ఇక్కడ అనూహ్యంగా అప్పర్ కాస్ట్ జనాభా పెంచి చూపించడం ద్వారా ఈడబ్ల్యూఎస్ కోటా 10కు 10 అమలు చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అధ్యక్ష. మరి ఈ 56% చూపిస్తే వాస్తవానికి నా అంచనా ప్రకారం ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఎక్కువ ఉంది. అయినా కూడా ఓకే, పర్వాలేదు అధ్యక్ష. కానీ ఈడబ్ల్యూఎస్ కోటా ఇది నిన్ననే గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చినాయి. గ్రూప్ 2 మెరిట్ లిస్ట్ వేసినాం. వాళ్లకు దక్కాల్సిన వాటా కంటే అధిక మొత్తంలో దక్కుతా ఉంది. ఎందుకు దక్కుతుంది? ఇక్కడ నీ జనాభా తక్కువ చూపించి వాళ్ళది ఎక్కువ చూపించడం వల్ల ఆ 10% ఇంప్లిమెంట్ అవుతుంది. లేకపోతే కోర్టులో ఆ 10%ను ఉంచవు. మరి ఈ వర్గాలకు దక్కాల్సినటువంటి ఉద్యోగాల దగ్గర, ఈ వర్గాలకు దక్కాల్సినటువంటి అవకాశాల దగ్గర ఈడబ్ల్యూఎస్ ఎఫెక్టివ్గా వర్క్ చేస్తూ ఉంది. దాన్ని రక్షించేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఓకే, చెప్తా. ఓకే, ఆ డాటాకు నోటిఫికేషన్కు ఇప్పుడు సంబంధం లేదని చెప్తా ఉన్నారు అధ్యక్ష. మంచిది అధ్యక్ష. నేను జరగబోయేది ఇప్పుడు ఈ రోజు జరిగిన అంశం గురించి కాదు అధ్యక్ష, భవిష్యత్తులో జరగబోతున్నటువంటి దాని గురించి చెప్తా ఉన్నా నేను. భవిష్యత్తులో జరగబోయేటువంటి ప్రమాదం గురించి మనమంతా ఇక్కడ ఉన్నటువంటి నాయకులం, గౌరవ మంత్రి గారు, మేమంతా బలహీన వర్గాల నుంచి బీసీ నాయకత్వం నుంచి వచ్చినటువంటి వాళ్ళం. మేమంతా మా వర్గాలకు అన్యాయం జరుగుతుంటే గౌరవ అధ్యక్ష మీరు కూడా ఇదే వర్గాల నుంచి వచ్చినారు. ఈ వర్గాలకు ఫ్యూచర్లో జరిగేటువంటి ప్రమాదాన్ని పసిగట్టి లెక్కలు పక్కాగా ఉండాలని చెప్తా ఉన్నా నేను. ఇవాళ నేను 42%కు వ్యతిరేకంగా లేను. 42% తీసుకుంటాం, 42% బరాబర్ తీసుకుంటాం. అది మన వాటా తాత్కాలికమైందే, పూర్తి స్థాయిలో అంటలేం. ఇంకా మళ్ళీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ 42 అయితే తీసుకుంటాం, తీసుకొని ముందుకు పోతాం. ఇదే సమయంలో ఈ లెక్కల విషయంలో కూడా ఇదే పుస్తకంలో ఒక 10 సార్లు నిరూపించేంత డాటా ఉంది దీంట్లోనే. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇలాంటి లెక్కలు తీసుకొచ్చి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది అనేది నాకు అర్థం కాలేదు. నేను గౌరవ మంత్రి గారు చెప్తా ఉన్నా, ఆయన మనసులో ఎలాంటి తేడా లేకపోవచ్చు, ఈ బీసీల పట్ల ప్రేమ ఉండొచ్చు, ఈ బీసీల సమాజం కోసం ఆయన ఆలోచన ఉండొచ్చు. కానీ ఆయన
మంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటివి జరగడం బాధ అనిపిస్తుంది అధ్యక్ష. కొంత జరగకూడదు, అది అట్లా జరగకూడదు. తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్ష ఒక లెక్క చూస్తే కడుపు దొరక్కపోతుంది అధ్యక్ష. 1956 నుంచి 52 నుంచి మొన్నటి వరకు మొత్తం ఈ అసెంబ్లీలో ఎంతమంది మహిళా సోదరిమణులు మా బీసీ ఎమ్మెల్యేలు వచ్చారు తెలుసా అధ్యక్ష? 8 మంది. ఆ 8 మందిలో 4 సార్లు మా అక్కనే, మిగతా వాళ్ళు 4 అధ్యక్ష. 68% మంత్రి పదవులు అప్పర్ కాస్ట్ అనుభవించింది అధ్యక్ష. ఈ లెక్కలు చూస్తూ ఉంటే బీసీలకు రాజకీయంగా జరిగినటువంటి అన్యాయాలు, ఉద్యోగపరంగా జరిగినటువంటి అన్యాయాలు అనేకం ఉన్నాయి అధ్యక్ష. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నాన్ రెవెన్యూ ఐఏఎస్ క్యాడర్ని అప్గ్రేడ్ చేసినారు అధ్యక్ష. ఐఏఎస్లుగా మొత్తం 9 మందిని ఏమో చేసినట్టున్నారు అధ్యక్ష. ఒక్క బీసీ లేడన్లా. నేను మా మంత్రులకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఇది ఎవరి మీదనో కోపం కాదు, ఈ వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీదనే ఈ బాధ. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మాకు పంచాయతీలు ఏం లేదు. ఒక్క కులగణన విషయంలో మాత్రమే నేను డిఫర్ చేస్తూ ఉన్నా. ఇక్కడ గవర్నర్ గారు మాట్లాడిన ప్రసంగం కానీ లేకపోతే ఇంకోటి కానీ నేను అభ్యంతరాలు చెప్పను. ఇందులో ఉన్నటువంటి ఈ అంశం గురించే మాట్లాడదలుచుకున్నా అధ్యక్ష.